రండి ఆరాధించేదం దేవాది దేవుని, రండి కీర్తించేదం రాజాది రాజుని, చేతులను పైకి లేపి శిరములు వంచి స్తుతించి పొగడేదం క్రీస్తునాథుని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరము చేతులను పైకి లేపి కన్నులను మూసుకొని స్తుతించుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఈ దివ్యమైనటువంటి ఆరాధనకి ఆహ్వానిస్తున్నాను. అనేకమైనటువంటి మేలులు చేసినటువంటి దేవునికి వందన సమర్పణ చేయడం కోసం, ఎనలేనటువంటి భాగ్యములతో ఆశీర్వదించినందులకి కృతజ్ఞత చెల్లించడం కోసం, దైవానుగ్రహముతో దైవ దర్శనముతో మనల్ని ప్రేరేపించి ఉన్నందులకు గాని ఆయనతో సమయాన్ని వెచ్చించడం కోసం మనమంతా కూడా ఇక్కడ చేరి ఉన్నాం. ఈ సమయంలో ఆయనకు వందన సమర్పణ చేస్తూ ఉండగా, కృతజ్ఞతను తెలియజేస్తూ ఉండగా, అందరూ కూడా రెండు చేతులను పైకెత్తి వీలైనటువంటి వారు మోకరించి మీ పవిత్రమైనటువంటి ఆశయములను, ఆలోచనలను, కోరికలను హృదయంలో నెలకొల్పుకొని ఉన్నటువంటి ప్రతి దానిని కూడా దేవునికి సమర్పణ చేస్తూ ఆరాధనలో పాల్గొనమని మిమ్మల్ందరినీ కూడా మరోసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఆ దేవాతి దేవుడు అనేకమైనటువంటి వ్యాధులను, రోగములను, అస్వస్థతలని, మరి ముఖ్యంగా అవస్థల్లో ఉన్నటువంటి మనల్ని ఎన్నో మారులు కాపాడి ఉన్నాడు. గత కాలమంతా ఆయన ఎన్నో మేలులతో వరములతో దీవించి ఉన్నాడు. కావున ఈ సమయంలో హల్లెలూయా అంటూ, ఆరాధన అంటూ దేవుణ్ణి స్తుతించుదాం. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించేదం. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించేదం. వ్యాధులన్ బాధలన్ చేయించుటకు ప్రభువును స్తుతించేదం. వ్యాధులన్ బాధలన్ చేయించుటకు ప్రభువును స్తుతించేదం. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా 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 హల్లెలూయా
లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రమును నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రమును నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియును స్తోత్రమును నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనలో పాల్గొనుచున్నటువంటి దైవ భక్తులారా, ప్రభువు క్రైస్తవ జీవితాన్ని నమ్మకముతోను మరియు సహనముతో జీవించమని కోరుతున్నాడు. ఈ నమ్మకము ఎంత గొప్పగా మనకు ఉపయోగపడుతుందంటే, జీవితములో అనేకమైనటువంటి విషయాలు మనకు తారసపడతాయి. అనుకోనటువంటి విధముగా మన జీవితం మలుపులు తిరుగుతుంది. ఊహించనటువంటి విషయాలు మనకు కనపడతాయి. ఎవరితోనైతే జీవితాన్ని ఊహించుకొని ఉన్నామో వారిది ఎడబాటు మనకు తోడవుతుంది. ఆ విధంగా మన జీవితములో అనేకమైనటువంటి పొరపాట్లు, తప్పిదములు
తడబాట్లు పడుతూ ఉంటాం. ప్రభు వాగ్దానమైతే, నీవు పడిపోయినప్పటికీ కూడా నా పైన నమ్మకమును ప్రదర్శింపుము, నా పైన నమ్మకాన్ని ఏ పరిస్థితిలోనూ కూడా నువ్వు కోల్పోవలదు అంటున్నాడు. ఆనాడు దావీదు మహారాజు కూడా ఎన్నోసార్లు పడిపోయాడు. తనకు సంబంధించినటువంటి దానిని కావాలనుకున్నాడు. తగినటువంటి రీతిలో యుద్ధమును చేయటం లేదు. రాజుగా అర్హతను కోల్పోతూ ఉన్నాడు. తన సహోదరుని పట్ల తనదైనటువంటి వాణిని ఇతను లాక్కుంటూ ఉన్నాడు. కానీ అన్ని పొరపాట్లు చేసినప్పటికీ కూడా ఎందుకోసం దావీదు మహారాజు అంటే యావే దేవునికి అంత ఇష్టం. అతన్ని పొగడినటువంటి విధంగా దేవుడు ఎవరిని కూడా పొగడటం లేదు. నీవు నా ప్రియమైనటువంటి వాడు అని చెబుతున్నాడు. ఎందుకోసం అని మనం ధ్యానం చేస్తే, పడిపోయినప్పటికీ కూడా దేవుని పైన నమ్మకాన్ని కోల్పోలేదు దావీదు. మనము కూడా వాక్యంలో చూస్తున్నాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనంలో ప్రభువు అంటున్నాడు, ఇదిగో పౌలు ఎన్నుకోవడంలో సౌలుగా ఉన్నటువంటి ఆయన దమస్కు నగరానికి క్రైస్తవులను హింసించడానికి ప్రయాణం చేసేటువంటి ఆ క్రమములో పడిపోతూ ఉన్నాడు. పడిపోయినటువంటి వాడు అలానే ఉన్నాడా? పడిపోయినటువంటి వాడు నా జీవితం ఇంతే అన్నటువంటి రీతిలో అలా లేదు. కళ్ళు కనిపించడం లేదు, దారి ఎటుగా ఉన్నదో తెలియటం లేదు. అయినప్పటికీ కూడా తను 4వ వచనంలో చెబుతున్నాడు, లేవడానికి ప్రయత్నం చేసి లేచి ఆయన బయలుదేరుతూ ఉన్నాడు. ప్రభువు నిర్దేశించినటువంటి ఆ మార్గములో ప్రయాణించడానికి ముందుకు వెళ్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది నమ్మకముతో జీవించడం. మరి రెండవది, క్రైస్తవ జీవితంలో మొదటిది నమ్మకముతో జీవించడం అన్నటువంటి దాన్ని మనము నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. రెండవదిగా సహనముతో జీవనం, ఓపికతో జీవితం అన్నటువంటిది మనం నేర్చుకోవాలి. మార్కు శుభవార్త 4వ అధ్యాయంలో 3 పవిత్రమైనటువంటి ఉపమానాలను రాస్తూ ఉన్నాడు. మొదటి ఉపమానములో విత్తువాడు ఒకడు ఉండెనట. ఆ విత్తువాడు విత్తనములు చల్లుతూ ఉంటే కొన్ని రాళ్లపైన, మరికొన్ని ముళ్ళ పొదలలో, మరికొన్ని సారవంతమైనటువంటి నేలలో, ఇంకొన్ని జనులు నడిచేటువంటి త్రోవ పక్కన పడి ఉన్నాయని తెలియజేస్తున్నాడు. అంటే మనల్ని కూడా ఎందుకు ఎన్నుకున్నాడు? దైవరాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆయన విస్తరిస్తారనేటువంటి ఏకైక తలంపులతో మనల్ని క్రైస్తవులుగా నామకరణం చేశాడు. మరి క్రైస్తవ జీవితంలో సహనం అన్నటువంటిది ఒక అస్త్రములా మరియు కిరీటములా నీకు ఉపయోగపడాలి, ఉపయోగించుకోవాలి కూడా. అలా ఆ విత్తువాడు అలా పడవేసినటువంటి ఆ విత్తనములలో సారవంతమైనటువంటి నేలపై పడినటువంటి ఆ విత్తనాలు మొలకెత్తి ఫలించాయని వాక్యంలో వింటున్నాం. మనము కూడా ఒక మంచి అయినటువంటి స్థితిలో దేవుడు ఉంచుతూ ఉన్నాడు. మనకు మంచి అంటే ఏమిటి? ఆస్తిపాస్తులు, కీర్తి ప్రతిష్టలు, నగదు, నాణెములు మరియు ఇతరమైనటువంటి వస్తువులు. అది మంచి అయినటువంటి స్థితి అని మనం అనుకుంటాం. పొరపాటు, చాలా పెద్ద పొరపాటు. ఓపికతో జీవించడం అంటే పడిపోయినటువంటి క్షణాల్లో మళ్ళీ లేవడానికి ప్రయత్నం చేయడం, దేవుని సహాయముతో దేవునిపై ఆధారపడి ఓపికగా జీవితాన్ని కొనసాగించడం. ప్రభువుతో నేనెన్నాళ్ళు, ప్రభువుతో నేను ఎన్ని గంటలు అన్నటువంటి రీతిలో మనం లెక్క వేసుకోవాలి. ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలు కాదు. అదే నీ నిజమైనటువంటి ఆస్తి, అదే నీ నిజమైనటువంటి స్థిరమైనటువంటి ఆస్తి అని గమనించాలి.
అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, దైవరాజ్యమును ఆయన ఈ ఓపికగా ఉండడం ఎలా అనేటువంటి విషయం తెలియజేస్తూ రెండవ ఉపమానాన్ని మార్కు శుభవార్త 4వ అధ్యాయంలో తెలుపుతున్నాడు 20వ వచనం ద్వారా. ఒక సేద్యగాడు, ఒక రైతు పొలములో విత్తనములు చల్లి నిద్రిస్తూ ఉన్నాడు. రాత్రింబవళ్ళు గడుస్తూ ఉన్నాయి. కానీ తను చల్లినటువంటి ఆ విత్తనములు ఎప్పుడు మొలకెత్తాయి అన్నటువంటి విషయము అతనికి అర్థమే కాలేదు. కానీ ఫలాలని చూస్తున్నాడు. మొలకెత్తడం రాత్రికి రాత్రే మొలకెత్తాడు. ఎప్పుడు మొలకెత్తాయో కూడా తెలియటం లేదు. అంతగా దేవుడు ఆయన దీవిస్తూ ఉన్నాడు. అంటే దైవరాజ్యము కూడా మనకు తెలియకుండానే చిన్నది అయినప్పటికీ కూడా అది వికసిస్తుంది. 3వ ఉపమానం ఇదే మార్కు శుభవార్త 4వ అధ్యాయంలో ఆవగింజ ఉపమానము ద్వారా చెప్తూ ఉన్నాడు. అది విత్తనములలో కూడా చాలా చిన్నది, స్వల్పమైంది, అల్పమైనటువంటిది. అయితే అది ఫలించేటువంటి సమయంలో పెద్దదైనప్పుడు మొక్కలలోకెల్లా పెద్దదిగా మారుతోంది. మారి ఆకాశ పక్షులు గూళ్ళు కట్టుకునేటువంటి రీతిలో అది ఉపయోగార్థమై ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువు ఏర్పాటు ఇది. దైవరాజ్యము ఈ విధముగా ఉంటుంది. కాబట్టి నీవు నేను చేయవలసినటువంటి తక్షణ కర్తవ్యం ఏమిటి అంటే, క్రైస్తవత్వానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఆ క్రైస్తవత్వాన్ని నిలుపుకునేటువంటి రీతిలో మనమంతా కూడా ఉండాలి. క్రైస్తవత్వంలో మనము ఎంతమందిమి, లేకుంటే నేను ఏ పాటి వాడనయ్యా అనేటువంటిది కాదు. ఒక్కొక్కరిని పేరెత్తి ఆయన పిలుస్తున్నాడు. జక్కయ్యతో చెబుతున్నాడు, జక్కయ్య దిగిరమ్ము అని అనగానే ప్రేమతో పిలవగానే దిగి వస్తున్నాడు. మగ్దల మరియమ్మను అడుగుతూ ఉన్నాడు, పాపపు దాస్యము నుండి విడుదల కావాలి, నీవు నా వినియోగార్థమై దేవునికి సాయం చేయాలి అని అడిగినప్పుడు ఆమె తన గతమునంతా కూడా వదిలిపెట్టి ముందుకు వస్తూ ఉంది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనల్ని పేరెత్తి పిలిచి క్రైస్తవుడు అని నామకరణం చేసినటువంటి ఆ దేవాతి దేవునికి ఏ విధముగా ఉపయోగపడగలము అని దేవుని పిలుపును బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ గీతాలాపన చేద్దాం. గీతాలాపనలో ప్రభువా నన్ను పేరెత్తి పిలిచావు, నా కుటుంబాన్ని పేరెత్తి పిలుస్తూ ఆశీర్వదిస్తున్నావు. జక్కయ్య లాంటి హృదయం నాకివ్వు, మగ్దల మరియమ్మ లాంటి మంచి మనస్సును నాకివ్వు. నీ శిష్యుల వలె, నీవు అపోస్తలుల వలె నేను ఉపయోగపడినట్లుగా నా తల్లి గర్భం నుండి నువ్వు ఎన్నుకున్నావని ధ్యానపూర్వకంగా ఈ గీతాలాపనను సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు సప్రసాద నాథునికి సమర్పణ చేద్దాం. స్వామి నన్ను ప్రేమతో మలచిన స్వామి, నన్ను పేరుతో పిలిచిన స్వామి, నన్ను ప్రేమతో మలచిన స్వామి, నన్ను పేరుతో పిలిచిన స్వామి, నన్ను ప్రేమతో మలచిన స్వామి, నన్ను పేరుతో పిలిచిన స్వామి, నన్ను ప్రేమతో మలచిన స్వామి, నా తల్లి
రూపమునిచ్చిన స్వామి నా తల్లి గర్భమునందే రూపమునిచ్చిన స్వామి నా తల్లి గర్భమునందే రూపమునిచ్చిన స్వామి నీ సేవకు పిలచితివి నీ సేవకు పిలచితివి నన్ను పేరుతో పిలచిన స్వామి నన్ను ప్రేమతో మలచిన స్వామి జయకయ్యా దిగిరమ్మనుచు ప్రేమతో బిడ్డను పిలిచావే 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 జీవితుడావో ప్రేమ స్వరూపుడా జీవితుడావో ప్రేమ స్వరూపుడా జీవితుడావో ప్రేమ స్వరూపుడా జీవితుడావో ప్రేమ స్వరూపుడా ఏమిచ్చి రుణము తీర్చెదను నేనేమిచ్చి రుణము తీర్చెదను నన్ను పేరుతో పిలచిన స్వామి నన్ను ప్రేమతో మలచిన స్వామి నన్ను పేరుతో పిలచిన స్వామి నన్ను ప్రేమతో మలచిన స్వామి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆరాధనలో పాల్గొనుచూ ఉండగా ప్రతి ఒక్కరిని కూడా ప్రియమైనటువంటి దేవుడు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ప్రేమతో పిలవడమే కాదు, పేరెత్తి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ అంటే, జక్కయ్యను నువ్వు దిగిరమ్ము, నిన్ను నా బిడ్డగా చేసుకొనుచున్నాను అని అనగానే ఓ తప్పిపోయినటువంటి గొర్రెను రక్షించినటువంటి విధముగా జక్కయ్యను ప్రపంచము నుండి రక్షించుకొని తన ప్రాణమును బలిగా ఇచ్చి ఉన్నాడు. అందుకే ఆ జక్కయ్య, ప్రభు నేను నీకు ఏమిచ్చి రుణమును తీర్చెదను అని మనసారా తన పూర్తి సమర్పణను గావించి ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితాలలో కూడా ప్రభువైనటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా పేరెత్తి పిలుస్తున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు. ఈనాటి దివ్యమైనటువంటి
వాక్యములో ఆయన చెబుతున్నాడు, నీవు ఎంత మాత్రము అల్పమైనటువంటి వాడవు కాదు, నీవు ఎంత మాత్రము తక్కువైనటువంటి వాడవు కాదు. ఇదిగో నీవు నన్ను నమ్ముకున్నప్పుడు, నాపైన నీవు ఆధారపడి ఉన్నప్పుడు, నీవు ఎప్పటికీ కూడా నీ చేయి ఎప్పటికీ కూడా పై చేయి మాత్రమే అవుతోంది. నిన్ను ఎంతో విమోచకుడిగా మారుస్తూ ఉన్నాను, నిన్ను గొప్పవాడిగా మారుస్తూ ఉన్నానని చెబుతున్నాడు. అది మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరులారా, పాపాత్ములుగా ఉన్నప్పటికీ కూడా మనల్ని ప్రియముగా పిలుస్తున్నాడని మగ్దలా మరియమ్మను పిలిచి ఆమెకు మారు మనసునిచ్చి రుణమును తీర్చుకోలేనటువంటి విధంగా చేసి ఉన్నాడు. కావున ఈ క్షణములో మన జీవితంలో చేసినటువంటి అపరాధములను ప్రభువుకు సమర్పణ చేద్దాం. ఆ ప్రభువైనటువంటి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదిస్తూ తనవాడిగా ఏ విధంగానైతే ఆవగింజ ఎంత అల్పమైనప్పటికీ కూడా గొప్ప అయినటువంటి స్థితిలో అక్కడికి అనేకమైనటువంటి పక్షులు వచ్చి గున్ను కట్టుకునేటువంటి రీతిలో నిన్నును సైతమైన మార్చబోతున్నాడు. కావున తనకు ఉపయోగపడేటువంటి రీతిలో, వినియోగపడేటువంటి రీతిలో మలుచుకోమని దేవుని అడుగుదాం. మగ్దల మరియను ప్రియమున పిలచి మారు మనసును ఇచ్చావే. మగ్దల మరియను ప్రియముగా పిలచి మారు మనసును ఇచ్చావే. మగ్దల మరియను ప్రియమున పిలచి మారు మనసును ఇచ్చావే. మగ్దల మరియను ప్రియముగా పిలచి మారు మనసును ఇచ్చావే. జీవితుడావో ప్రేమ స్వరూపుడా, జీవితుడావో ప్రేమ స్వరూపుడా, జీవితుడావో ప్రేమ స్వరూపుడా, జీవితుడావో ప్రేమ స్వరూపుడా. ఏమిచ్చి రుణము తీర్చెదను, నేనేమిచ్చి రుణమును తీర్చెదను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొరింథీయులకు వ్రాయబడినటువంటి 2వ లేఖ 12వ అధ్యాయము 9వ వచనములో ప్రభువు మాట, నా కృప నీకు చాలును అంటున్నాడు. నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, ఇనఫ్ ఫర్ యూ. ఓ భక్తుడు దేవుని చెంతకు వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, ప్రభువా, నిన్ను ప్రేమించాలని, నిన్ను పూజించాలని, ఆరాధించాలని నేను ముందుకు వచ్చాను అని. కానీ జీవితము నన్ను వెక్కిరిస్తుంది, జీవితంలో ఓడిపోయినట్లుగా నాకు అనిపిస్తుంది, జీవితంలో నేను పడిపోయినట్లుగా నేను భావిస్తూ ఉన్నాను. ఏమిటి ఈ వైపరీత్యము? ఎందుకు నాలో ఈ విపరీత బుద్ధి అన్నటువంటి ఆలోచన చేస్తూ దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మార్కు శుభవార్తను మనం గమనించినట్లయితే, ఈ మార్కు శుభవార్త ఎవరి కోసం వ్రాయబడి ఉన్నది అని ధ్యానం చేసినట్లయితే, నాటి కాలము చాలా గడ్డు పరిస్థితులు. క్రైస్తవులు ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ బాహాటముగా బహిరంగముగా తాము ఎవరిని విశ్వసిస్తున్నారో ఆ విశ్వాస ప్రకటన చేయడానికి ఆస్కారం లేదు.
మార్కు గారు జీవిస్తున్నటువంటి కాలంలో, మరి ముఖ్యంగా దాని తర్వాత జరిగినటువంటి సంవత్సరాలలో రోమన్ సామ్రాజ్యానికి చెందినటువంటి చక్రవర్తి నీరో అనేటువంటి ఆ చక్రవర్తి క్రైస్తవులందరినీ కూడా చాలా భౌతికమైనటువంటి దాడులు గురి చేస్తూ ఉన్నాడు. క్రూయాలిటీ అని చెబుతారు. అంటే అతి క్రూరముగా క్రైస్తవులను చంపుతూ ఉన్నాడు. తప్పు చేసింది తను, శిక్ష పడాల్సింది తనకి. కానీ ఇక్కడ నీరో చక్రవర్తి చేస్తున్నటువంటి విషయం ఏమిటంటే క్రైస్తవుల పైన నెపం వేస్తున్నాడు. అసలు జరిగినటువంటి విషయం ఏమిటి? ఒకానొక రోజున రోము నగరం తగలబడిపోతుంది. తన స్వీయమైనటువంటి రాజకీయ సౌలభ్యం కోసం, రాజకీయ ఉపయోగార్థమై, తన స్థానమును నిలబెట్టుకొనుటకై, తన అధికారమును కాపాడుకొనుటకై నీరో చక్రవర్తి అక్కడ నిప్పును రాజేస్తూ ఉన్నాడు. కానీ ఈ నిప్పుకి, రోమ్ నగరం తగలబడడానికి కారణం ఎవరు రాని ఆరా తీసినప్పుడు క్రైస్తవులు ఇవి చేశారు, క్రైస్తవులు వీరిని చేశారు అని అక్కడ వారిపైన నిందని వేసి వారిని అనేకమైనటువంటి భౌతికమైనటువంటి దాడులకు గురి చేస్తూ ఉన్నాడు. క్రైస్తవులను భయంకరంగా హింసిస్తూ ఉన్నాడు. ఈ రోమ్ నగరము తగలబడడానికి కారణం, కాల్చివేయబడడానికి కారణము కేవలం క్రైస్తవులే. క్రైస్తవులు ఈ నగరంలో ఉండకూడదు, ఈ పరిసర ప్రాంతాలలో ఉండకూడదు అన్నటువంటి రీతిలో అక్కడ వారికి ఇబ్బందుల్ని గురి చేస్తూ ఉన్నాడు. అప్పుడు రాస్తూ ఉన్నాడు మార్కు గారు. అందుకే మార్కు శుభవార్తలో ఎక్కువగా మనము ఇలాంటి చిన్నగా మెల్లమెల్లగా దైవరాజ్యము విస్తరింపబడి ఉన్నది అన్నటువంటి విషయాలని ఉపమాన రీతుల్లో క్రీస్తు ప్రభు యొక్క స్వస్థతల ద్వారా, అద్భుతమైనటువంటి స్పర్శ ద్వారా ఆ క్రీస్తు ప్రభువు దైవరాజ్యాన్ని నెలకొల్పినటువంటి నిజమైనటువంటి రాజు అని ఆయన ప్రూవ్ చేస్తూ ఉన్నాడు, నిర్ధారిస్తూ ఉన్నాడు, జనులకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక రాజు మరొక తనపై ఆధారపడినటువంటి ప్రజలను ఏ విధంగానైనా రక్షిస్తాడు, దేవుడు సైతము కూడా భక్తులను కూడా కాపాడుతాడు, తను నమ్ముకున్నటువంటి వారిని చేయి విడువడు అన్నటువంటి సత్యాన్ని మార్కు గారు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తన స్వీయమైనటువంటి శుభవార్త ద్వారా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం విన్నాం ఈ 3 ఉపమానాలు. ఆవగింజ, విత్తువాని ఉపమానము, లేకుంటే రాత్రి చల్లబడినటువంటి ఆ విత్తనములు మొలకెత్తినటువంటి విధానమును మనం గమనిస్తే దైవరాజ్యము మరియు దైవరాజ్యానికి చెందినటువంటి మనం, దైవరాజ్యము మరియు ఆ రాజ్యానికి చెందినటువంటి మనం చాలా స్వల్పమైనటువంటి వాళ్ళము, అల్పమైనటువంటి వారము కూడా, తక్కువ సంఖ్య కలిగినటువంటి వాళ్ళు క్రైస్తవులు. ఎవరిపైన యుద్ధం చేయాలన్నా, ఎవరికి ఏమైనా చెప్పాలన్నా మనకు సరిపోవు. అలాంటి నేపథ్యములో ఈ హింస మార్గంలో ఉన్నటువంటి ఆ నీరోకి, లేకుంటే ఇక్కడ ప్రజలను బలపరచడం కోసం మార్కు గారు ఈ విషయాన్ని ఉపమానంలో తెలియజేస్తూ, అది ఫలించినప్పుడు, అది పెద్దదైనప్పుడు ఎంత గొప్పగా మనమంతా కూడా దీవించబడతాము. ఇక్కడ గమనించినట్లయితే ఆవగింజ ఉపమానములో 30వ వచనం నుండి గమనిస్తే ప్రత్యేకముగా అది మొక్కలలో పెద్దదవుతుందంట. ఆవగింజ మొక్కలలో పెద్దదై ఆకాశ పక్షులు గూళ్ళు కట్టుకునేటువంటి రీతిలో ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 2 విషయాలను మనం గమనించాలి. మొట్టమొదటిది, యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు మనము దీవించబడుతున్నాం, మనము మాత్రమే కాదు. రెండవది, మనము ఇతరులకి ఉపయోగపడుతున్నాం. ఆ చిన్నదైనటువంటి ఆవగింజ పెద్దదవుతున్నది, దానికి ఫలాలని దేవుడిస్తున్నాడు.
ఆ ఫలము తాను అనుభవిస్తుంది. అది మొదటి దశ, శిష్యరికములో మొదటి దశ. నీవు దీవించబడుతూ ఉన్నావు, నీవు ఆశీర్వదించబడుతున్నావు, దేవుడు నీ పైన నెనరు చూపాడు, సంతోషం. కానీ ఆ సంతోషము ఆనందము కేవలము నీ వరకు మాత్రమే కాదు. దైవరాజ్యం అన్నటువంటిది నీ ఒక్కడివే అనుభవిస్తే సరిపోదు. నీకు ఎంత కావాలనో అంతగా నేను ఆశీర్వాదాలని కృపని ఇస్తాను. నీవు పొందినటువంటి ఆ ఆశీర్వాద కృపని నీవు ఇతరులకి ఇవ్వాలి. వాక్యంలో మనం గమనిస్తున్నాం, ఆకాశ పక్షులు వచ్చి ఆ మొక్కలో తన గూళ్ళు కట్టుకున్నాయి అని. అంటే ఇతరులకి ఉపయోగకరమైనటువంటి రీతిలో వినియోగార్థమై అక్కడ ఆ ఆవగింజ ఎంతగా గొప్పగా మారి ఉన్నదో, అల్పమైనటువంటిది గొప్పగా మారుతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కానీ మన దైవ ప్రసాదితము నుండి మనము కొన్నిసార్లు చాలా ఇబ్బందులకి గురి అవుతూ ఉంటాం, జీవించలేకపోతుంటాం, నమ్మకంతో జీవించలేము, మరియు ఓపికతో సహనముతో ఉండలేము. అలాంటి క్షణాలలో మనం వెళ్తాం, ప్రభు నీకోసం జీవించాలని ముందుకొచ్చాను, కానీ ఈ ప్రపంచము నా చుట్టూ చురిగి ఉంది, కన్నీటి మేఘాలు నా చుట్టూ ఉన్నాయి, నీకు నేను సాక్షిగా ఉండకపోవడం వలన, విశ్వాస రాహిత్యము వలన నేను గతములో ఉన్నటువంటి ఆ వైభవాన్ని కోల్పోయాను. నేను శిక్షింపబడడం సబబే, కానీ ఎన్నాళ్ళు ఈ ఎదిరీత, ఎన్నేళ్ళు ఈ ఎదకోత. ప్రభువా, నీవు నన్ను బలపరిచావు, నా నేస్తమై ఉంటానని పలికావు, నా నీడవై నన్ను నడిపిస్తావని నీవు పలికి ఉన్నావు. కానీ నేను ఈ క్షణములో నేను చేసినటువంటి అపరాధములను బట్టి కోల్పోయాను. ప్రభువా, నన్ను మన్నించండి, నా నేస్తముగా, నా జీవముగా, నా దైవముగా, నా నీడగా నీ ఉండమని దేవుని మనసారా ఆ కీర్తనకారునితో కలిసి ఎన్నాళ్ళ ఎదురీత నా యేసువా, ఎన్నేళ్ళ ఎదకోత నా ప్రభువా అని పాడుకుందాం. దేవుని మనసారా స్తుతించుదాం. ఎన్నాళ్ళ ఎదురీత నా యేసువా, ఎన్నేళ్ళ ఎదకోత నా ప్రభువా, ఎన్నాళ్ళ ఎదురీత నా యేసువా, ఎన్నేళ్ళ ఎదకోత నా ప్రభువా. నువ్వు లేని నన్ను ఊహించలేను, కలనైన నిన్ను నే వీడిపోను. నువ్వు లేని నన్ను ఊహించలేను, కలనైన నిన్ను నే వీడిపోను. నా నేస్తమై నీవురా, నా నీడవై నిలువరా. ఎన్నాళ్ళ ఎదురీత నా యేసువా, ఎన్నేళ్ళ ఎదకోత నా ప్రభువా.
సహోదరి సహోదరులారా, ఈ దివ్యమైనటువంటి ఆరాధనలో పాల్గొంచుండగా భక్తుడైనటువంటి వాడు భగవంతుణ్ణి అడుగుతూ ఉన్నాడు. జీవితంలో కలుగుతున్నటువంటి ఈ బాధలు ప్రభువా ఎన్నాళ్ళు, అనేకమైనటువంటి సార్లు దురదృష్ట పరిస్థితులు నాకు కలుగుతూ ఉంటే నేను ఎన్నాళ్ళు ఎదురీదాలి? నాలో కలుగుతున్నటువంటి ఈ ఎదకోత ఎంతవరకు ప్రభువా? నీవు ఉన్నావన్నటువంటి ఆశతో జీవితాన్ని మొదలుపెట్టాను. నీవు లేక నేను లేను అని ఎంతగానో ఆశించాను. కానీ నేటి పరిస్థితిలో నా జీవన గమనములో నేను జీవిస్తూ ఉండగా నువ్వు లేని నన్ను నేను ఊహించలేకపోతూ ఉన్నాను. కలలో కూడా నేను నిన్ను వీడిపోలేదు. కానీ నా నేస్తమైనటువంటి నీవు, నా నీడవైనటువంటి నీవు ప్రభువా నన్ను వీడినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఎన్నాళ్ళు ప్రభువా ఈ ఎదురీత, ఎన్నేళ్ళ ఎదకోత? నా చుట్టూ ప్రభు కన్నీటి మేఘాలు నన్ను కమ్ముకొని ఉన్నాయి. జీవితము ఎంత దుర్భరముగా ఉన్నది అంటే నేను ఏడవనటువంటి రోజే లేదు, నేను బాధపడనటువంటి క్షణమే లేదు. మేమనుకున్నటువంటి వాళ్ళు నా తోడుగా లేరనేటువంటి భావం, నా తోడుగా ఉండాల్సినటువంటి వాళ్ళు నాతో లేరు. ఆ కన్నీటి మేఘాలు నన్ను చుట్టుకొని ఉన్నాయి. నా తల్లిదండ్రులు నన్ను వీడిపోయారని నాలో ఎంతో బాధగా ఉన్నది. నా బంధుమిత్రులు నన్ను తృణీకరించారని బాధగా ఉన్నది. ఆ క్షణముననే నీవు నా నేస్తమై ఉండాలని కోరుకున్నాను. నా నీడవై నీవు నన్ను నడిపిస్తావని ఆశపడి ఉన్నాను. కానీ ఇప్పుడు ప్రభు ఈ కన్నీటి మేఘాలు నా వైపున మాత్రమే ఉన్నట్లుగా నాకు అనిపిస్తోంది. ఈ కష్టాల కనుమల్లో నేను కూరుకొని పోయాను. ప్రభు నీ చేతినందించి నన్ను లేపువా. నా ఎదలో ఉన్నటువంటి చీకట్లు ఇక మాపవా. ప్రభు రా, నా జీవమై, నా దైవమై. కన్నీటి మేఘాలు నన్ను కమ్ముకోగా, కష్టాల కనుమల్లు నే కూరుకోగా, నీ చేతినందించి నన్ను లేపుమా. ఎదలోన చీకట్లు ఇక మాపుమా. నీ చేతినందించి నన్ను లేపుమా. ఎదలోన చీకట్లు ఇక మాపుమా. రారా నా జీవమా, నీవే నా దైవమా. ఎన్నాళ్ళ ఎదురీత నా యేసువా. ఎన్నేళ్ళ ఎదకోత నా ప్రభువా. ఓ నా తండ్రి, నేను నిన్ను నమ్ముకున్నప్పుడు నా జీవితము ఎంతగా ఉండేటువంటిదంటే, ఏ భావముతో నేను నిన్ను కొలిచానంటే, ఓ పాప ఓ తండ్రిని చేరినట్లుగా, ఓ బిడ్డ
తన తల్లిదండ్రులను హత్తుకున్నటువంటి రీతిలో పాపల్లే నేను అడుగులేస్తూ నీ చెంతకు వచ్చాను. నేను వచ్చినందుకు గాను నీవు నన్ను ఎలా కాపాడుకున్నావంటే రెప్పల్లే నీ కనుపాపవలే నన్ను కాపాడావు. కీర్తనలో కూడా ప్రభువా మీరు పలుకుచున్నారు, నా అభిషక్తునిపై చేయి ఉంచినట్లయితే ఎవరైతే చేయిని ఆయన పైన సంధిస్తారో వారు నా కనురెప్పపై నా కంటి పాపపై చేయి వేసినట్లు అని మీరు చెప్పారు. ప్రభువా ఎంతగానో నిన్ను విశ్వసించాను, కానీ ఈ ప్రపంచము మరి దాని చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ద్వారా నాకు ఏదో శాపము కలిగిందేమో అన్నటువంటి భావం కలుగుతూ ఉన్నది. నా చుట్టూ దురదృష్టము మాత్రమే ఉన్నదా అన్నటువంటి సందేహము కలుగుతూ ఉన్నది. ఏమి చేయాలి ప్రభు? నా శూన్య బంధాలని నీవు మాత్రమే చెరిపివేయగలవు. దేవా, ఇదిగో ఈ ఎదురీతకి నా పాపము కారణమైతే, ఈ ఎదకోతకి నేను చేసినటువంటి తప్పిదములు కారణమైతే నన్ను మన్నించవా, నా పైన దయచూపవా, నా పైన నెనరు చూడమని నిన్ను అర్థిస్తూ ఉన్నాను. గతములో ఓ పాపవలే నన్ను ఏ విధంగానైతే నీవు హత్తుకొని ఉన్నావు, నీ భుజముపై నన్ను మోసి ఉన్నావు, నేను ఈ శాపములను ఈ పాపమును నీ ముందు ఒప్పుకొని చూడగా నన్ను హత్తుకొని నన్ను లేవనెత్తమని, నా నేస్తమై ఉండమని, నా నీడవై ఉండమని, నా జీవమై నా దైవమై ఉండమని నిన్ను అర్థిస్తూ ఉన్నాను. పాపల్లే అడుగేస్తూ నీ చెంతకొచ్చా, రెప్పల్లే నన్ను నీవు కాపాడు స్వామి. నాలోని శాపాలు తొలగించవా, నా శూన్య బంధాలు చెరిపేయవా. నాలోని శాపాలు తొలగించవా, నా శూన్య బంధాలు చెరిపేయవా. దేవా మన్నించవా, రావా దయచూపవా. ఎన్నాళ్ళ ఎదురీత నా యేసువా, ఎన్నేళ్ళ ఎదకోత నా ప్రభువా. నువ్వు లేని నన్ను ఊహించలేను, కలనైన నిన్ను నే వీడిపోను. నువ్వు లేని నన్ను ఊహించలేను, కలనైన నిన్ను నే వీడిపోను. నా నేస్తమై నీవురా, నా నీడవై నిలువరా. ఎన్నాళ్ళ ఎదురీత నా యేసువా, ఎన్నేళ్ళ ఎదకోత నా ప్రభువా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనమంతా కూడా
ప్రభు ముందు మోకరించి మన విన్నపాలను తెలియజేద్దాం. మన బిడ్డలను గుర్తు చేసుకుందాం, వారి పెంపకమును గుర్తు చేసుకుందాం. మంచిగా పెరిగినట్లుగా, ఆవగింజగా ఉన్నటువంటి వాళ్ళు గొప్పవారుగా మారునట్లుగా ప్రార్థన చేద్దాం. అనేకమైనటువంటి విషయాలతో మనము బాధపడుతూ ఉన్నాం. అనేకమైనటువంటి విషయాలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. కావున వాటన్నిటిని కూడా దేవునికి సమర్పణ చేద్దాం. ఆ ప్రభు అయినటువంటి దేవుడు మీ హృదయ కోరికలను తీర్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడి వినయము తోడ నీ మహాద్భుత వరవాహినికి శిరములు వంచుడి వినయము తోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీదు పాతవు పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం శిరములు వంచుడి వినయము తోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువునకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతం శిరములు వంచుడి వినయము తోడా ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచూ పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధ పాపుగారి తలంపులు నెరవేరినట్లుగాను దివ్యవాణి టీవీలో పనిచేస్తున్నటువంటి గురువులను, కన్యాస్త్రీలను, మరి ఆరాధన సమర్పించినటువంటి ప్రతి కుటుంబాన్ని, ఇంకనూ ప్రత్యేకముగా దివ్యవాణి పోషకులు, మూలనిధి దాతలను, ప్రత్యేక దాతలని వీక్షించినటువంటి వారందరినీ కూడా ఆశీర్వదించినట్లుగా అందరం కలిసి ఓ పరలో జపము, మంగళవార్త జపము మరియు తిత్వ స్తోత్రము దైవాతి దేవునికి సమర్పణ చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి,
మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా దాపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్మ రక్షింపము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశ్రదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలన్నిడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలము కలుగును గాక. Ave Maria, Ave Maria, Ave Maria, Ave Maria. Amma, Amma, Mary Mata, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. కానాపల్లిలో తోడ్పడిన తల్లి, మా జీవితాన తోడుగరావా. కానాపల్లిలో తోడ్పడిన తల్లి, మా జీవితాన తోడుగరావా. కష్టం దుఃఖం మము ఆవరింప, కష్టం దుఃఖం మము ఆవరింప, మా కోసం ప్రార్థించు మా తల్లి, మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా.